హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 1 మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చికెన్ తింటున్నామండి. కార్తీక మాసం తర్వాత ఫస్ట్ అయితే నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. మళ్ళీ నైట్కి చికెన్ బిర్యానీ చేస్తానండి. 1 మంత్ తర్వాత తిన్నాం కాబట్టి కొంచెం ఫస్ట్ రోజు కాబట్టి గట్టిగా తినాలి కదండి. ఏమంటారు? మీరు కూడా ఈరోజు చికెన్ తెచ్చుకున్నారా? చికెన్ ఫిష్ ఏం తెచ్చుకున్నారో మీ ఇంట్లో కూడా? ఈ 1 మంత్ పాటించే వరకు అయితే ఈరోజు పెద్ద పండగే అండి. పాటించిన వాళ్ళకైతే లేదు, ఎప్పుడు తింటారు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్ ప్రాసెస్ పకోడీ చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఇప్పుడైతే ఎలా చేశాను అనేది మాకు చెప్తానండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే కదండి నాకు కూడా ఇంకెన్నో వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. అంటే నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అనేది అంటే నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నానండి. నెక్స్ట్ వీటిని అయితే ఫస్ట్ చికెన్ బాగా కడిగేసుకొని వాటిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ అండి, అంటే ఇలా పొడి పొడిగానే ఉండాలండి. ఇదిగోండి, అంటే మనకి ఎక్కువ తడిలాగా వాటర్ లాగా ఉండకూడదు. చికెన్ అనేది ఇలా పొడి పొడిగానే ఉండాలి. వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం తీసేసి ఇలా కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది లేకపోతే పర్లేదు స్కిప్ చేసేయండి, పర్లేదు. మనకున్న దాంట్లో మనం చేసుకొని తినొచ్చండి, టేస్టీగా బాగుంటుంది. అవన్నీ ఉండాలి, అందరూ వేస్తున్నారు కదా, మనము వెయ్యాలి ఖచ్చితంగా, అలాగైతేనే బాగుంటుందేమో అనేసి అనుకుంటున్నాను. కానీ నేను అలా అనుకునేదాన్ని, కానీ కాదండి. మనం ఉన్న దాంట్లోనే టేస్ట్గా కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా అలానే ట్రై చేయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు, ఉంటే వేసుకుని, లేదంటే లేదు, నార్మల్గా మనం ఎలా వేసుకోవచ్చు. మన కారం తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు చెప్పాను కదండి, మసాలా పొడులు అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ బాగా మగ్గాక అందులో ఒక్కొక్కటిగా చేసి ఇలా పెట్టుకోండి. కొంచెం కార్న్ఫ్లేవర్ కొద్దిగా, కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు వరిపిండి, కొంచెం ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. కానీ వరిపిండి, మైదాపిండి మాత్రం కొంచెం కొంచెం వేసుకోండి. అంటే వరిపిండి ఎక్కువ వస్తుంది, 2 స్పూన్స్, 3 స్పూన్స్ వరకు మైదాపిండి కార్న్ఫ్లవర్ వేసుకోండి. వేసుకొని కొంచెం బాగా ఇలా పొడి పొడి కలిపేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కొంచెం ఈ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయడమేనండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ హైలో పెడితే లోపల అనేది ఎక్కువగా బాయిల్ అవ్వదు, ఉడకదు కాబట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం స్పెషల్? మీకు కూడా ఎలా చికెన్? నాకైతే చికెన్ చాలా ఇష్టం అండి. నాన్ వెజ్ అన్నిట్లో నేను బాగా తింటాను చికెనేనండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.